హాయ్ అండి. అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూశారు కదా! ఈరోజు టాపిక్ వచ్చేసరికి క్యాలెండర్ జననం మరియు ఉగాది ఎందుకు జరుపుకుంటాము, ఉగాది జరుపుకోవడానికి గల కారణాలు. అయితే ఉగాది అనేది క్యాలెండర్ ప్రారంభించడానికి సంకేతం మరియు కొత్త సంవత్సరాన్ని స్వాగతించేది. ఉగాది ఈ క్యాలెండర్ మార్పును సూచించే ముఖ్యమైన రోజు. ఉగాదిని శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. దీనికి మూలాలు శాతవాహన రాజవంశం నాటివని నమ్ముతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలను క్రీస్తు పూర్వం 230 నుండి క్రీస్తు శకం 220 వరకు పరిపాలించారు. ఈ కాలం నాటి పురాతన గ్రంథాలు మరియు శాసనాల్లో ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది. తెలుగు మాట్లాడే రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉగాది ఒక పెద్ద పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభించడాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా గ్రైగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెలలో వస్తుంది. గ్రైగోరియన్ క్యాలెండర్ దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే క్యాలెండర్. గ్రైగోరియన్ క్యాలెండర్ నెపుల్స్కు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ క్యాలెండర్కు చెందిన సవరణ ఫలితమే ఈ క్యాలెండర్. దీన్ని పోప్ గ్రైగోరీ 13 తయారు చేయించి 1582 ఫిబ్రవరి 24వ తేదీన అమలుపరిచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రైగోరియన్ క్యాలెండర్ అనే పేరు వచ్చింది. గ్రైగోరియన్ క్యాలెండర్ను ప్రపంచమంతటా ప్రామాణికంగా ఉపయోగించబడుతుంది. హిందూ క్యాలెండర్ భారత్, నేపాల్లో ఉపయోగించబడుతున్న ఈ క్యాలెండర్ అధికంగా హిందూ కాలగణన, సూర్య సిద్ధాంతాల ఆధారంగా ఉంటుంది. ఇది సుమారుగా క్రీస్తు శకం 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందించినట్లు భావిస్తారు. ఇది వేద కాలంలో ఒకటైన జ్యోతిష్యం అనే భాగంగా పరిగణించబడుతుంది. ఆర్యభట్ట క్రీస్తు శకం 499, వరాహమిత్రుడు 6వ శతాబ్దానికి, భాస్కరాచార్యులు 12వ శతాబ్దంలో వంటి జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఈ కాలగణనాన్ని మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చేయడం కోసం శకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధమైన శకాలను ఆచరణలో ఉన్నాయి. కలిశకం, శాలవాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆదిశంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి. దక్షిణ భారత కాలగణన పద్ధతి శాలవాహన శకం. ఉత్తర భారత కాలగణన పద్ధతి విక్రమార్క శకం. భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చాక శాలివాహన శకాన్ని కాలగణనానికి ప్రామాణికంగా తీసుకుంది. పంచాంగాలలో సంవత్సర కాలగణనం కలిశకం, శాలవాహన శకంలలో చేస్తారు. 2 సూర్యోదయాల మధ్య కాలం ఒకరోజు. తెలుగు క్యాలెండర్ దీనిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాడతారు. దీనిలో 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. దీని వెనక ఒక పురాతన కథ కూడా ఉంది. నారద మహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళ్తే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదునికి విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నవి. ఇలా తెలుగు క్యాలెండర్ 60 సంవత్సరాలకి తయారు చేయబడుతుంది. చంద్రమాన క్యాలెండర్ ఇది చంద్రుని గమనాలపై ఆధారపడి తయారు చేసినది. ఈ క్యాలెండర్ ప్రస్తుతం ఎక్కువగా ముస్లిమ్స్లు ఉపయోగిస్తున్నారు. ఇస్లామియా క్యాలెండర్ లేదా హిజ్రా క్యాలెండర్లకు ఇది మూలం. ఈ క్యాలెండర్లోనూ 12 మాసాలు ఉన్నాయి. ఋతుకాల చక్రాల ఆధారంగా కాకుండా పరిపూర్ణంగా చంద్రగమనాలపై ఆధారపడి ఉన్నది. సూర్యయాన క్యాలెండర్ కంటే ఈ క్యాలెండర్లో 11 రోజులు, లీప్ సంవత్సరంలో 12 రోజులు తక్కువ. సూర్యమాన, చంద్రమాన క్యాలెండర్లు ఒకే స్థితికి ప్రతి 33 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి.
ఈ క్యాలెండర్ను ధార్మిక అవసరాలకు ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో వ్యాపారస్తులు వ్యాపారం నిమిత్తం ఈ క్యాలెండర్ను ఉపయోగిస్తారు. బిక్రిమి క్యాలెండర్. ఈ క్యాలెండర్ క్రీస్తు పూర్వం 57లో పరిపాలించిన విక్రమాదిత్యుని తర్వాత ప్రారంభించబడింది. ఈ క్యాలెండర్లో 2 అంశాలైన చంద్రమాన, సూర్యమానాలు ఉన్నాయి. ఈ క్యాలెండర్ చేతన్ అనగా చైత్రం నుంచి ప్రారంభమవుతుంది. ఈ క్యాలెండర్ను పంజాబ్, పాకిస్తాన్లో వాడుతారు. నానక్ సాహీ క్యాలెండర్. ఈ క్యాలెండర్ సౌర క్యాలెండర్. ఈ క్యాలెండర్ను 2003 నుంచి అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్యాలెండర్ యొక్క మొట్టమొదటి సిక్కు గురువైన గురు నానక్ దేవ్ జన్మ సంవత్సరమైన 1469 నుండి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం గ్రైగోరియస్ క్యాలెండర్ ప్రకారం మార్చి 14న మొదలవుతుంది. ఇలా భారతదేశంలో చాలా రకాల క్యాలెండర్లు వాడుకలో ఉన్నాయి. వీటిలో మనం తెలుగు క్యాలెండర్ను వాడుతున్నాం. దీనిలో ఉగాది అనేది తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం, అనగా క్యాలెండర్ మార్పు చెందే రోజు. ఈ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో ఈ రోజును ప్రారంభిస్తారు. ఈ పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది. ఇప్పుడు అసలు ఉగాది అంటే ఏంటో తెలుసుకుందాం. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగాన్ని అది యుగాదిగా మారింది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందించారు. ఉగాది అంటే అందరికి గుర్తొచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చి ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని దానికి తగిన పరిహారాలు పాటిస్తారు. ఈరోజు పంచాంగ శ్రవణం కూడా చేస్తారు. ఉగాది అనగా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచులతో తయారు చేస్తారు. దీనిలో బెల్లం తీపి ఆనందానికి ప్రతీక, ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం, వేప పువ్వు చేదు బాధలను కలిగించే అనుభవాలు, చింతపండు పులుపు నేర్పుకు ప్రతీక, పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళకి, కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఇలా సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమంతో స్వీకరించాలన్న సందేహాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఇంకా రెండోది వచ్చేసి ఇంటికి కట్టే మామిడాకులు. మామిడి ఆకులను మనం శుభంగా భావిస్తాం. ఏదైనా పండగ వచ్చినా, ఇంట్లో శుభకార్యం ఉన్నా మామిడి ఆకులతోనే మొదలవుతుంది. అసలు మామిడి ఆకులు ఎందుకు గుమ్మానికి కట్టాలి? మామిడి ఆకులు కట్టడం వలన మన కంటి చూపు దానిపై పడుతుంది. దీని వలన అలసిన కంటికి మళ్ళీ శ్రమ పడే శక్తి పుంజుకుంటుంది. అంతేకాకుండా మామిడి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సిలు ఉంటాయి. ఇవి మన కళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. జీర్ణ వ్యవస్థకు మామిడి ఆకులు ఎంతగానో సహాయపడతాయి. మామిడి ఆకులు అజీర్ణం, గ్యాస్, కడుపు సమస్యలు వంటి జీర్ణ వ్యవస్థ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. మామిడి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. మామిడి ఆకులు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది చల్లదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. వేడి వేసవి కాలంలో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా అధిక శాతంలో ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంది. దీని వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో మామిడి ఆకులను అంగారక గ్రహానికి కారకంగా చెబుతారు. అందుకే శుభకార్యాలలో ఇంటి ప్రధాన ద్వారంపై వీటిని కట్టడం జరుగుతుంది. మధురమైన భవిష్యత్తుకు, విజయశీలమైన మార్గానికి, ఆరోగ్యకరమైన జీవనానికి మంగళహారతులు సమర్పిస్తూ అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాను.
ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.